ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము. కీర్తనలు 133:1. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనందరికీ కూడా ఒక చక్కని వాగ్దానం చేస్తున్నాడు. నేటి దినాల్లో చాలా కుటుంబాల్లో ఐక్యత అనేటువంటిది లోపించింది. భార్య భర్తల మధ్యలో ఐక్యత లేకపోవడం, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో ఐక్యత లేకపోవడం, అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళకు మధ్యలో ఐక్యత లేకపోవడం, బంధువుల మధ్యలో ఐక్యత లేకపోవడం అనేటువంటివి ఈరోజు చాలా కుటుంబాల్లో చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నటువంటి ఒక చక్కని మాట, సహోదరులు అనబడినటువంటి వారు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక మేలు అనేటువంటిది మన జీవితంలో కలగాలన్నా, మనము ఆశీర్వదింపబడాలి అనన్నా, మన జీవితాల్లో ఐక్యత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక ఐక్యత కలిగి జీవించి దేవుడిచ్చే దేవుని పొందుకుందాం. ఆమేన్.